27 నాడు సాయంత్రము మా కూతురు స్వేచ్ఛ ఉరివేసుకొని చనిపోయింది. అయితే మేము లోపలికి వెళ్ళి చూసే వరకు ఆమె బెడ్ మీద నిలబడితే ఉరి పడదు, కానీ ఆమె శవాన్ని చూస్తే కాళ్ళు వంకరైపోయి ఉన్నాయి, చేతులు వంకరైపోయి ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ మెడకు కూడా ముక్కులకి వెళ్ళి రక్తం వచ్చింది. ఆ శవాన్ని చూసినప్పుడు ఆమె ఇది ఉరి వేసుకున్నట్టు మాత్రము అనిపిస్తలేదు, అనుమానంగా ఉన్నది. ఆమె ఒకవేళ ఉరి తనకు తానే వేసుకొని ఉంటే వేలాడితే ఆమె కాళ్ళు కిందికి ఆంతాయి, కిందికి ఆనంత డిస్టెన్సే ఉన్నది. కానీ మరి ఇక్కడ ఏం జరిగిందా అనేది డౌట్ఫుల్గానే ఉన్నది. మా ఉద్దేశము ఈ మరణంపై ఇది తప్పనిసరిగా ప్రభుత్వం నుండి విచారణ జరిపించి ఇది మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే అయితే ఏంటంటే మా కూతురు జర్నలిజం 20 సంవత్సరాలు దాటింది, జర్నలిజంలో ఉండబట్టి 2 దశాబ్దాలు దాటింది. చాలా ఏంటంటే అనుభవం ఉన్న జర్నలిస్టు, ఆమె టాలెంట్ ఉన్న ఆమె స్క్రిప్ట్లు తనకు తానే స్వయంగా తయారు చేసుకొని ఆమె వెళ్ళేది. రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ధైర్యంగా వాళ్ళని ప్రశ్నించేది, ఎవరికి భయపడేది కాదు. అటువంటి అమ్మాయి ఇట్లా సూసైడ్ చేసుకున్నది అనేది అది ఇప్పటికీ అది అర్థం కానీ ప్రశ్న కానీ మాకు మాత్రం మిగిలి ఉన్నది. అయితే మా కూతురు ఇది క్రాంతి అనే అబ్బాయితో పెళ్ళైన తర్వాత ఒక కూతురు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చేసి చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత మా బిడ్డ అక్కడ టీ న్యూస్లో పనిచేసేది. వీడు పూర్ణచందర్ కూడా అదే టీ న్యూస్లో వాడు ఏదో కల్చరల్ ఇన్ఛార్జ్గానో ఏమో ఉండేవాడంట. ఈమెకు విడాకులు కాగానే వాడు మా బిడ్డ వెంటబడి వాడు చెప్పిండు 26 తారీఖు నాడు నా కూతురు ఏంటంటే, నాన్న మేము కలిసి ఉండలేము, మేము విడాకులు తీసుకుంటాము, నువ్వు వెంటనే వచ్చి మాట్లాడు అని అంటే నేను వెళ్ళి మాట్లాడినా, ముందు నా కూతురుతో మాట్లాడినా, నేను నాన్న గట్టిగా నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. తర్వాత వానితో మాట్లాడినా, అప్పటి వరకు నేను వాడికి మాకు సంబంధం లేదు, వాడి ముఖం కూడా నేను చూడలేదు. అదే ఫస్ట్ టైము. వాడంటే వాడు ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. వాడు నాకు చెప్పడం ప్రారంభిస్తూనే మొట్టమొదటిగానే మేము 5 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము స్వేచ్ఛ, నేను 3 సంవత్సరాలు వెంటబడి నేను ఆమెను కలిసి జీవించడానికి ఒప్పించుకున్నాను. ఇప్పుడు మేము 5 సంవత్సరాల నుండి కలిసి ఉంటున్నాము, కానీ మా మధ్యలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చినాయి, అప్పుడప్పుడు గొడవ పడుతూ ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు మాత్రము ఉండలేము అనేసి అని అనుకుంటున్నాను అని వాడు చెప్పి, మరి మీ అభిప్రాయం చెప్పండి అని నన్ను అడిగిండు. నా అభిప్రాయం నేనేం చెప్పేది, మీరు నిర్ణయం చేసుకోండి, మీరు నిర్ణయం చేసుకునేవాళ్ళు మీరు అని చెప్పేసేసి నేను వెళ్ళిపోయినా. ఇక నేను పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం గొడవ పడ్డారు, ఆమెను ఏం టార్చర్ చేసిండ్రు ఇక నాకు తెలియదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నా కూతురు డ్యూటీకి వెళ్ళిపోయింది. టీవీలో ఒక ఫేస్ బాగానే కనబడ్డది. నేను మా మనవరాలను అడిగాను, అమ్మ ఎట్లుందిరమ్మా మరి అని అంటే లేదన్న అమ్మ ఏది సంతోషంగానే ఉన్నది, ఇది అబ్బా పీడ విరుగుడైంది అని నేను మాట్లాడింది అని మనవరాలు చెప్పడంతో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. లేకుంటే కూతుర్ని ఏం చేసుకుంటుందో ఏంటిదో అని మళ్ళీ కొద్దిగా అనుమానంతోనన్నా ఆమె వెంట ఉండేవాడిని. కానీ ఆమె ఫ్రీగానే ఉన్నదని చెప్పడంతో ఇక నేను ఇది బిడ్డ దగ్గరికి వెళ్ళలేదు. నిన్న కూతురు ఏది స్కూల్కి పంపించిన తర్వాత కూతురు డ్యూటీకి పోతుంది అని అనుకున్నాము. మాకు మనవరాలు తాతయ్య నువ్వే వచ్చి నన్ను తీసుకురా అని అంటే సరే అమ్మా అని నేను వెళ్ళేసేసి తీసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆమెకు స్టేషనరీ కావాలంటే ఇప్పించి మళ్ళీ ఇంటికాడ దింపే వరకు దింపిపోయినా, నేను కిందనే దింపిపోయినా, పైకి వెళ్ళలేదు, గేట్ దగ్గర దింపిపోయినా. పాప పైకి పోయి డోర్ కొడితే తీస్తలేదంట. అక్కడ వాచ్మెన్కి చెప్తే వాళ్ళు వచ్చేసిండ్రు. తర్వాత మళ్ళీ పాప నాకు ఫోన్ చేసింది, తాతయ్య నువ్వు వెంటనే రా, వెనుకకు రా, అమ్మ పలుకుతలేదు లేస్తలేదు అని చెప్తే నేను వెళ్ళాను. నేను 8:30 వరకు నేను వెళ్ళే వరకు డోరు పగలగొట్టేసేసి
పెట్టిండ్రు. పగలగొట్టగానే బయటకు వెళ్ళే శవము లోపల రూమ్లో వేలాడుతూ కనబడ్డది. ఇది జరిగింది. అయితే దీనికి నాకేంటంటే నాకు ఖచ్చితమైన బలమైన అనుమానం ఉన్నది. వాడే పూర్ణచంద్ర వాడు ఏమైనా చేసి ఉంటాడా అనేది. ఆమెను సూసైడ్ చేసుకోవడానికి వాడు అన్ని విధాలుగా పురికొల్పి ఉంటాడు, ప్రోత్సహించి ఉంటాడేమో అనేది నాకు డౌట్గా ఉంటుంది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వము ఇది సిబిఐతో న్యాయ విచారణ జరిపించి నిజాలు తేల్చి వాటికి కఠినంగా చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలి. ఇక భవిష్యత్తులో వీడి ద్వారా మరే అమ్మాయి ఆడపిల్ల బలి కావద్దు, నష్టపోవద్దు అనేది నా యొక్క కోరిక.